కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా సమాజానికి ఏదో చెయ్యాలి అన్న కసితో విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మకమైన మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతో మొదటి అడుగు వేశారు. 1976వ సంవత్సరంలో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీని స్థాపించారు. గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు నువ్వు ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు నువ్వు ఋషివయ్యా ఎక్కుత్తొలి భరతమాత మెడలో మణిహారంలా అక్షర సూర్యుడిలా విద్యారంగంలో వెలుగులు విరజిమ్ముతూ దిక్సూచిగా మారారు. ఆయన మాట ఒక విప్లవం. క్రమశిక్షణ లేకుండా హార్డ్ వర్క్ చేయాలి, క్రమశిక్షణ లేకుండా హైయెస్ట్ పొజిషన్ పోలి మాటలతో అయ్యేది కాదు. వెరీ సిస్టమేటిక్ డిసిప్లైన్ మెయింటైన్. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో ఇవాళ ఎంతో గర్వంగా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం నేను కలలు అన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు వచ్చేసింది. మీ కుటుంబం కొరకు పనిచేయాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, ఈ దేశ అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలి. చాలా సింపుల్ విషయం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ దేశం బాగుపడాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి, కష్టపడి పనిచేయాలి, దేశ అభివృద్ధిలో పాల్గొనాలనేది లక్ష్యం.